హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన టీం చెన్నై సూపర్ కింగ్స్. అందులో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయాలు సాధించిన టీంగా ఇప్పటికే తన పేరున చరిత్ర లిఖించుకున్నది. మరి ఇలాంటి గొప్ప టీం గత 2 సంవత్సరాల్లో మాత్రం అంత పెద్ద ఆశాజనక ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. కాబట్టి ఈ ఐపీఎల్ యాక్షన్లో ఈ చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎలాంటి ప్లేయర్స్ను టార్గెట్ చేసే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ ఐపీఎల్ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ వద్ద పర్సులో మిగిలినటువంటి డబ్బు 43.50 కోట్లు. అందువల్ల ఈ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం భారీ మొత్తంలో వెచ్చించి గొప్ప ప్లేయర్స్నే టార్గెట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా వీళ్ళ యొక్క టీం స్థానాలను గమనిస్తే వీళ్ళలో 6వ స్థానం మరియు 8వ స్థానాల్లో మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇక మిగతా అన్ని స్థానాల్లోనూ గొప్పగా బ్యాటింగ్ చేస్తూ మరియు బౌలింగ్ చేసే ఆటగాళ్ళు ఉన్నారు. కాబట్టి పెద్దగా వాళ్ళపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా ఈ టీం నుండి ఐపీఎల్ యాక్షన్ కన్నా ముందే ట్రేడ్ అప్డేట్లో భాగంగా వీళ్ళు వదిలేసినటువంటి రవీంద్ర జడేజా మరియు మహేష్ పత్రానాల స్థానంలో వాళ్ళను భర్తీ చేసేటటువంటి నాణ్యమైన ఆల్రౌండర్ మరియు గొప్ప ఫాస్ట్ బౌలర్ కోసం వీళ్ళు ఈ వేలంలో భారీగా కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా లాంటి నాణ్యమైన స్పిన్ ఆల్రౌండర్ ప్రస్తుతం వేలంలో లేకున్నప్పటికీ అంతో ఇంతో కాస్త రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్గా మరియు కాస్త బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నటువంటి ఆల్రౌండర్లలో మిచెల్ బ్రాస్వెల్ ఒకడు. కాబట్టి అతడి కోసం కాస్త చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అలాగే మన ఇండియన్ స్పిన్నర్ అయినటువంటి రవి బిష్నోయ్ కోసం కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. ఇంకా ఇంగ్లాండ్ యొక్క మాజీ ఆల్రౌండర్ అయినటువంటి లియామ్ లివింగ్స్టోన్ కోసం కూడా చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడవచ్చు. ఇంకా ప్రస్తుతం ఐపీఎల్లోనే అత్యధిక రేటు పలికే అవకాశం ఉన్నటువంటి క్యామరిన్ గ్రీన్ కోసం కూడా చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తంలో వెచ్చించి మరీ అతడిని తీసుకోవచ్చు. ఎందుకంటే మహేష్ పత్రానా స్థానంలో ఈ యొక్క నాణ్యమైన పేస్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతడిని ఎంతకైనా వెచ్చించి మరీ ఇతడిని తీసుకోవచ్చు. అతడిలా బౌలింగ్ను కాస్త భర్తీ చేయడంతో పాటు గొప్పగా బ్యాటింగ్ చేసే సమర్థుడు కావడం వల్ల క్యామరిన్ గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తంలో వెచ్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ ఐపీఎల్ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ 9 మంది ప్లేయర్స్ని కొననుంది. వీళ్ళలో 4 ఫారెన్ ప్లేయర్స్కి అవకాశం ఉంది. మరి రానున్న ఈ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుందో చూడాలి. ప్రధానంగా రవీంద్ర జడేజా పాలికైతే మాత్రం లియామ్ లివింగ్స్టోన్, మిచెల్ బ్రాస్వెల్ మరియు రవి బిష్నోయ్లను కొననుంది. ఇక వాళ్ళ యొక్క అంచనాలకు అనుగుణంగా వాళ్ళ ప్లాన్లకు అనుగుణంగా వేరే ఎవరైనా విఫలమవ్వడమో లేదా కాస్త గాయపడడమో మరియు వాళ్ళు ఫామ్లో లేకపోవడమో వంటివి జరగవచ్చు అన్న ఊహాప్రాయంతో క్యామరిన్ గ్రీన్ను మాత్రం కాస్త ఎక్కువగానే పెట్టి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి రానున్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుందో చూడాలి.